వైఎస్ఆర్సీపీ నాయకులారా, మీరందరూ మాజీ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు కదా. మీకు తిరుపతిలో ప్రోటోకాల్ ఉంటుంది కదా, శ్రీ వెంకటేశ్వరుని దగ్గర నుంచి దర్శనం చేసుకోవచ్చు కదా. కానీ మీ నాయకుడి దగ్గర మీకు లేదు ప్రోటోకాల్. శివుడు ముందు నందిలాగా సజ్జలను పెట్టాడు మీ నాయకుడు. మీ నాయకుడిని కలవటమే మీ వల్ల కాదు. మీరు ఎందుకయ్యా రాజకీయాలు మాట్లాడతారు? కార్యకర్తలకి అపాయింట్మెంట్ లేదు, ఎమ్మెల్యేలకు లేదు, మంత్రులకు లేదు, మాజీ మంత్రులకు లేదు. అది నాయకత్వ లక్షణమా? మీదొక పార్టీయా? చంద్రబాబు నాయుడు గారు చూడండి, కూర్చోబెట్టి క్లాస్ స్పీకర్, సీనియర్లను గౌరవిస్తా, జూనియర్లకు అవకాశం ఇస్తా, పని చేసే వాళ్ళకి పదవులు ఇస్తా, పని చెయ్యని వాళ్ళకి టీ ఇచ్చి పక్కన కూర్చోబెడతా. నాయకుడు మా తెలుగుదేశం పార్టీలో చంద్రబాబు నాయుడు గారిని కలవాలంటే 24 గంటల్లో పని చేసే ఏ కార్యకర్త అయినా సరే కలవగలిగినటువంటి సదుపాయం ఉన్నటువంటి, క్రమశిక్షణ కలిగినటువంటి, భారతదేశంలోనే క్రమశిక్షణకి మారు పేరైనటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. ఈ సత్యాన్ని ప్రతి కార్యకర్త గడప గడపకి, మనిషి మనిషికి తెలియజేయాలి. క్రమశిక్షణ ఉంటేనే అభివృద్ధి ఉంటుంది, క్రమశిక్షణతోటే అభివృద్ధి జరుగుతుంది. క్రమశిక్షణ లేని చోట అభివృద్ధి జరగదు. మూర్ఖులు అభివృద్ధి చేయలేరు. ఇసుక నుండి తైలంబు చేయవచ్చు, కానీ మూర్ఖుడి మనసు రంజింపు చేయలేము. చంద్రబాబు నాయుడు గారు సమర్థులు. కార్యకర్తలకి, పార్టీ వ్యక్తులకి, కష్టపడే వాళ్ళకి గౌరవం ఇచ్చేటువంటి నాయకుడే నాయకుడు. జై తెలుగుదేశం.